హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ, సన్యాసి వరాలు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఈ అపరాత్రి వేళ స్వార్థం కొద్దీ ఏవైనా అపూర్వ శక్తులు సంపాదించాలని ఇంత శ్రమ పడుతున్నావా, లేక ఇతరులకు మేలు చేయాలన్న ఉదార గుణంతో ఇన్ని ఇక్కట్లు ఓర్చుకుంటున్నావా తెలియడం లేదు. కానీ ఈ అపూర్వ అలౌకిక శక్తుల ప్రభావం కొన్ని సందర్భాల్లో చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా శంకరుడు, కాళిపాదుడు అనే వాళ్ళ కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం వరళ దేశంలో పల్లె గ్రామంలో ధర్మపాలుడు అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. అతనికి శంకరుడు అనే కొడుకుండేవాడు. తల్లి లేని శంకరుణ్ణి ధర్మపాలుడు అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ ముద్దు పురుపాలతో వాడికి చదువు సంధ్యలు ఏమాత్రం అప్పకపోగా వల్లమాలిన పని బద్ధకం కూడా తోడైంది. పెళ్లి చేస్తే కొడుకు దారిలోకి వస్తాడని ధర్మపాలుడికి శంకరుడికి దూర బంధువుల పిల్ల కనకవల్లితో పెళ్లి జరిపించాడు. అయితే భార్య కనకవల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా శంకరుడిలో మార్పు రాలేదు. వాడు కడుపు నిండా తిని అదే అరిగేదాకా ఊరంతా తిరిగి వస్తుండేవాడు. దానితో బాగా విసిగిపోయిన కనకవల్లి శంకరుడి మీద, అటువంటి కొడుకును తనకు అంటకట్టిన మామ ధర్మపాలుడి మీద అమితమైన కసి పెంచుకొని అనుక్షణం గట్టిగా అరుస్తూ వాళ్లను సాధించడం ప్రారంభించింది. తర్వాత కొన్నాళ్లకు ధర్మపాలుడు పోయాడు. అప్పటి నుంచి శంకరుడి పాటలు రెట్టింపయ్యాయి. కనకవల్లి గయ్యాళితనం రోజు రోజుకి పెరగసాగింది. అయినా శంకరుడిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఒక రోజున పట్నంలో స్థిరపడిన శంకరుడు చిన్ననాటి స్నేహితుడొకడు అతన్ని చూడవచ్చాడు. శంకరుడు భార్యతో, ఈ పూట నా స్నేహితుడికి వంట చేయి అన్నాడు. ఆ మాట వింటూనే కనకవల్లి తాటి ప్రమాణాన శంకరుడి మీద విరుచుకుపడి, చిల్లిగవ్వ సంపాదించలేని నీకు వండి వడ్డించడమే దండగ పని, ఇప్పుడేమో నీ స్నేహితుడికి కూడా వంట చేయమంటున్నావు, దారిన పోయే దానేలకు విందులు చేయటానికి ధర్మసత్రం కాదు అన్నది చేతిలోని పులుసు గరిటని తిప్పుతూ. అరుగుపై కూర్చున్న శంకరుడి స్నేహితుడు కనకవల్లి అన్న మాటలు విని హడలిపోయి అప్పటికప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. స్నేహితుడు అలా వెళ్ళిపోవడం ఎంతో అవమానం అనిపించి అప్పటికే భారీ గయ్యాళితనంతో విసుకున్న శంకరుడు ఇల్లు వదిలి బయలుదేరాడు. వాడు పల్లెకు అల్లంత దూరాన ఉన్న అడవికి అడ్డం పడి చాలా దూరం నడిచాడు. ఆ సరికి చీకటి పడిపోతున్నది. అంతలో, ఎవరు నువ్వు, చీకటి కమ్ముకుంటున్నది, అడవిలో ఈ సమయంలో ఇంకా ముందుకు పోవడం ప్రమాదం అన్న మాటలు వినిపించి శంకరుడు అడిగేసి తిరిగి చూశాడు. దాపులో ఒక ఎత్తైన రాళ్లగుట్ట మీద ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు. శంకరుడు గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. సన్యాసి ముఖంలో ఏదో తేజస్సు కనిపించింది శంకరుడికి. శంకరుడు సన్యాసి కాళ్ల దగ్గర కూలబడి భార్య గయ్యాళితనం కారణంగా తను పడుతున్న కష్టాల్ని వెళ్ళబోసుకుని, స్వామి, ఇక నాలో ఆ గయ్యాళి భార్యతో వేగే ఓపిక లేదు. ఆవిడ గయ్యాళితనం పోగొట్టే భారం తమదే. అలా కానప్పుడు తమకు పరిచర్యలు చేస్తూ అడవి మధ్య ఈ రాళ్లగుట్ట మీద తమతోనే ఉండిపోతాను అన్నాడు. సన్యాసి శంకరుడికేసి ముందు చిరుకోపంగా చూసి తర్వాత చిరునవ్వు నవ్వి ఒక్క క్షణకాలం తలాడించి కళ్ళు మూసుకుని పక్కనే ఉన్న కమండలో నీళ్లు చేతి మీద వంపుకొని, ఆ కనకవల్లి గయ్యాళితనం సమూలంగా నశించాలి అన్నాడు నీళ్లు నేల మీదకి జారవిడుస్తూ. తర్వాత సన్యాసి శంకరుడితో, నాయనా, ఈ కమ్ముకుంటున్న చీకట్లు ఇంకా అడవిలోకి వెళ్ళడం ప్రమాదం, కానీ బయటకు పోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడే తిన్నగా ఇంటికి పోయి ఆ గయ్యాళి కనకవల్లి తీరు ఎలా ఉన్నదో గమనించు అన్నాడు. శంకరుడు సన్యాసి పాదాలు తాకి ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడిపోయింది. కనకవల్లి శంకరుణ్ణి గుమ్మం ముందు చూస్తూనే వెళ్ళి కాళ్ల మీద పడి, నన్ను క్షమించండి, ఇన్నాళ్లుగా అనరాని మాటలతో మిమ్మల్ని వేధించాను, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అన్నది కన్నీళ్లతో. శంకరుడు ఆనందానికి అంతులేదు. వాడు జరిగిందంతా భార్యకు చెప్పి, నీలో వచ్చిన మంచి మార్పుకు కారణం ఆ సన్యాసి ఇచ్చిన వరం అన్నాడు. ఆ మాటలు విని ఆశ్చర్యపోయిన కనకవల్లి, చెప్పరేం మరి, దేవతలు వరాలిచ్చే కాలం చెల్లిపోయి సన్యాసులు వరాలిచ్చే కాలం వచ్చిందన్నమాట. ఎవరిదైతేనే వరం వరమే అంటూ తన చేతులకేసి కొద్దిగా పరీక్షగా చూసుకుని, నా శరీరం రంగు బాగా మెరవడంతో పాటు కాస్త స్థూలం కూడా తగ్గేట్టు ఆ సన్యాసిని వరం అడిగిరండి అన్నది. చేసేది లేక మర్నాడు శంకరుడు మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళి భార్య అందంగా మారి వరం సంపాదించి ఇల్లు చేరేసరికి మిరుమిట్లు గొలిపే అందచందాలతో స్వాగతం పలికింది కనకవల్లి. మరుసటి రోజు ఆమె శంకరుడితో, ఎన్ని మంచి కూరగాయలు ఆకుకూరలు ఉన్నా నాకు రుచిగా వంట చేయటం చేతగాదు. ఇది మా ఇంటి ఆడపడుచులకు పూర్వం ఓరలేని వాళ్ళెవ్వరూ ఇచ్చిన శాపం. సన్యాసిని అడిగి నేను రుచిగా వంట చేయగల వరం సంపాదించుకురండి అన్నది. శంకరుడు అయిష్టంగానే సన్యాసి దగ్గర
ఆ వరం కూడా సంపాదించుకుని వచ్చాడు. ఒక వారం రోజులు గడిచిన తర్వాత కనకవల్లి శంకరుడితో, నాకు అందచందాలు వచ్చినాయి, కమ్మగా వంట చేయగలిగే శక్తి అబ్బింది, అయినా ఏం లాభం, మనం పేదరికం మాత్రం వదిలింది కాదు, మీరు మరొకసారి పోయి మనకు సర్వసంపదలతో సుఖంగా జరిగిపోయే వరం కోరిరండి అన్నది. ఈసారి శంకరుడు కాస్త విసుక్కుంటూనే అడవికి వెళ్ళాడు. కానీ అక్కడ రాళ్లగుట్ట మీద సన్యాసి కనిపించలేదు. వాడు చుట్టుపక్కల చాలా దూరం వెతికి చూసి నిరాశగా ఇంటి దారి పట్టాడు. వాడు పల్లె మొగ్గలో ఉన్న పూటకూళ్ల బస ముందుకు రాగానే, నీ సమస్యలన్నీ తీరిపోయాయి కదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా శంకరా అంటూ ఒకతను పలకరించాడు. గడ్డం తీసేయడంలో శంకరుడికి సన్యాసిని గుర్తించడం వెంటనే సాధ్యపడింది కాదు. వాడు ఆయన్ని గుర్తించగానే ఆశ్చర్యంతో, స్వామి ఇదేమిటి, మీ గడ్డాయం కాషాయ వస్త్రాలు ఏమైనాయి అని అడిగాడు. దానికి సన్యాసి నవ్వి, నా పేరు కాళీపాదుడు, ఎవరో గొప్ప వివేకి చెప్పినట్లు భార్య అనాకారితరం భరించడం అతి సులభం, గయ్యాళితనం భరించడం మహా కష్టతరం. నా భార్యలో ఉన్న ఈ 2 లక్షణాలు భరించలేక నేను సన్యాసం స్వీకరించాను. అయితే 6 ఏళ్ల దాన ఫలంగా వాక్శుద్ధి కలిగి నేనన్న మాటలు ఫలించి నీ కాపురం చక్కబడింది. అది చూశాక నా కాపురాన్ని కూడా చక్కపరుచుకోవచ్చన్న విశ్వాసం కలిగి కాషాయం విసర్జించి మా ఊరికి బయలుదేరాను అన్నాడు. ఇది విన్న శంకరుడు నిలువులా కుప్పకూలిపోతూ, స్వామి 6 ఏళ్ల కాలంగా ధ్యానంలో ఉన్నారు, మరొక్క రోజు ఉంటే ఒక్కరోజు ఆ ధ్యానం కొనసాగిస్తే మీ సొమ్మేం పోయేది, మీరు మాకు సర్వసంపదలతో సుఖంగా బతికే వరం ఇస్తారన్న కొండంత ఆశతో ఆ కారడవిలో గుట్టరాళ్ల దగ్గరికి వెళ్ళి చూసి మీరు కనిపించకపోయేసరికి నిరాశతో ఇలా తిరిగి వస్తున్నాను అన్నాడు. శంకరుడు మాటలకు సన్యాసి కాళీపాదుడు పెద్దగా నవ్వి, శంకర, కష్టే ఫలి అన్నారు పెద్దలు. బద్ధక పిచాచిని దూరంగా తరిమి చాతనైన పనిలో కష్టించడమే సుఖంగా బతికేందుకు మార్గం. మళ్ళీ ఏదో ఒకనాడు కలుసుకుందాం, ఇక్కడికి మా ఊరు చాలా దూరం, చీకటి పడకముందే ఇల్లు చేరాలి అంటూ అక్కడి నుంచి కదిలాడు. కాళీపాదుడు తన ఊరు చేరేసరికి బాగా చీకటి పడింది. అతడు ఉత్సాహంగా తన ఇంటిని సమీపించాడు. ఆ సమయంలో తెరిచి ఉన్న కిటికీలోంచి అతడి భార్య బాళామణి 10 ఏళ్ల కూతురు 8 ఏళ్ల కొడుకును కసురుకుంటూ అంటున్న మాటలకి అతడు వినిపించినాయి. కట్టుకు పోగలిగినంత ఆస్తిపాస్తుల్ని మీ తాత వదిలిపోయాడు, ఆయన ఏం లాభం, వాటిని కాపాడే నాథుడే లేడు, సరైన అదుపు లేక మీకు చదువులు అవ్వడం లేదు, మరి 5-6 ఏళ్లలో మీ పెళ్ళిళ్ళు, ఎన్ని భారాలు నేను మోయగలనా, మీ నాన్న పెద్ద కిరాతకుడు, నేను గయ్యాళినే కావచ్చు, కానీ లోకంలో గయ్యాలి భార్యల భర్తలందరూ ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిపోతున్నారా, ఆ లెక్కన కోపదారులైన భర్తలున్న భార్యలందరూ ఏ సన్యాసుల్లోనో కలవడమో లేక ఏ నూతిలోనో దూకి చావడమో చేయక తప్పదు. ఛీ! ఆ తర్వాత ఏదో కంచులోట గోడకు టపీమంటూ కొట్టుకున్న పెద్ద శబ్దమైంది. కాళీపాదుడు వెనక్కి తిరగబోయి ఒక క్షణమాగి తర్వాత మూసి ఉన్న తలుపు దగ్గరకు నడిచి, బాలా, నేను తిరిగి వచ్చాను, తలుపు తీ అంటూ తలుపు మీద కొట్టాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, శంకరుడు ఏ శ్రమ ప్రయాస లేకుండా తన భార్య గయ్యాళితనాన్ని పోగొట్టేందుకు సన్యాసి కాళీపాదుడు నుంచి సాయం పొంది తన సమస్యకు పూర్తి పరిష్కారం సాధించాడు. కానీ తన 6 ఏళ్ల ధ్యానం తర్వాత వాక్శుద్ధిని పొందిన కాళీపాదుడు మాత్రం తన భార్య గయ్యాళితనం నుంచి విముక్తి కలిగినట్టు లేదు. రోగికి తగ చికిత్స ద్వారా వ్యాధి నివారణ చేసిన వైద్యుడు తనకున్న అదే తరహా వ్యాధిని చికిత్స ద్వారా నయం చేసుకోలేకపోవడం వింతల్లో వింత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సన్యాసి కాళీపాదుడికి తన సన్యాసం మీద ధ్యానం మీద మొదట్లో అంత నమ్మకం ఉన్నట్టు కనబడదు. అయితే తన మాటలు శంకరుడికి మంచి ఫలితాన్నిచ్చిన తర్వాత తన వాక్శుద్ధి లభించిందని గ్రహించాడు. ఆ కారణంగానే అతడు అడవిలో తన ధ్యానానికి స్వస్తి పలికి తన భార్య గయ్యాళితనాన్ని కూడా పోగొట్టి తిరిగి గృహస్థ జీవితంలో కుదురుకుందామని ఇంటికి బయలుదేరాడు. కానీ అతడి ధ్యాన వాక్శుద్ధులు ఆమె మీద ఏమాత్రం ప్రభావం చూపినట్టు లేదు. ఇల్లు చేరి ఆమె గయ్యాళి మాటలు విని తిరిగి అడవికి పోదామనుకున్న అతడికి ఆమె భార్య గయ్యాళితనాన్ని గురించి, భర్తల కోపదారితనాన్ని గురించి అన్న మాటల్లో ఎంతో సత్యమున్నట్టు తోచింది. అందువల్లనే తలుపు కొట్టి భార్యను కేకవేశాడు. తన ధ్యాన శక్తిని పరుల ప్రయోజనాలకి కాక స్వప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలన్న స్వార్థ చింతన కలగడం అతడు భార్య విషయంలో విఫలుడవడానికి ముఖ్య కారణం అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి, మనం ఇంటికి.
ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.